బ్యాక్ టు న్యూస్. అల్లర్ల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కొన్ని సోషల్ మీడియా సైట్లపై విధించిన బ్యాన్ ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక 2 రోజుల క్రితం నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డ్ఇన్ వంటి సోషల్ మీడియా సైట్లపై నిషేధం విధించింది. దీంతో అక్కడి యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇక కఠ్మండులో జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. వాటిని అదుపు చేసేందుకు పోలీసులు, భద్రతా దళాలు వాటర్ కెనాన్, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. అనంతరం జరిగిన కాల్పుల్లో 19 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు. ఇక నేపాల్ రాజధాని కాఠ్మండూలో జరిగిన అల్లర్లపై అక్కడి ప్రధాని కేపీ శర్మ ఒలీ నేతృత్వంలో కేబినెట్ ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం ఆ దేశ కమ్యూనికేషన్, సమాచార ప్రసార శాఖ మంత్రి బహిరంగ ప్రకటన జారీ చేశారు. జనరలేషన్ జడ్జి డిమాండ్ మేరకు సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సంబంధిత ఏజెన్సీలను సంప్రదిస్తామన్నారు. దీంతో అర్ధరాత్రి దాటాక ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్ తదితర సైట్లు పనిచేయడం ప్రారంభించాయి. ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ఆందోళనకారులు నిరసన విరమించారని సమాచారం. घाइतेहरू कतिको संख्यामा होला अन्दाज ठ्याक्कै थाहा छैन है हजुर दिउँसो भर्खरै गोली लागेकै నేపాల్లో గడువు లోపల కమ్యూనికేషన్, సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కానందుకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డ్ఇన్ వంటి సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక ఈ సోషల్ మీడియా సైట్లు ఆగస్టు 28 నుంచి 7 రోజుల్లోగా రిజిస్టర్ కావాలని ఉంది. ఈ గడువు బుధవారం రాత్రి తీరిపోయిన అవి రిజిస్టర్ కాలేదు. అయితే దీంతో 3 రోజుల క్రితం నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా సైట్లపై ఈ నిషేధాన్ని విధించింది. ఈ చర్యతో పాటుగా ప్రధాని కేపీ శర్మ ఒలీ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అక్కడి యువత రాజధాని కాఠ్మండూలో పలు పట్టణాల్లో భారీ ఆందోళన చేపట్టింది. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంటు వైపు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు, భద్రతా దళాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. వారిని అదుపు చేసే క్రమంలో భద్రతా బలగాలు జల ఫిరంగులు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఈ కాల్పుల్లో 19 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సునీత. నేపాల్లో నిన్న మొత్తంగా కూడా నాటకీయ పరిణామాలు కొనసాగని చెప్పవచ్చు. అక్కడ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయము మొత్తంగా దేశాన్ని, యువతను మొత్తమే రోడ్డు మీద తీసుకొచ్చేంత పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకవైపు యావత్ ప్రపంచం అంతా ఆ టెక్నాలజీ, అదేవిధంగా సోషల్ మీడియాతో ముందు వరుసలో ఉంటున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రభుత్వం కొంత సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో అక్కడ ఉన్న యువతలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుందని చెప్పవచ్చు. వేలాది మంది మొత్తంగా నేపాల్ దేశమంతా యువత అంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. సో పెద్ద ఎత్తున వేలాది మంది ఆ పార్లమెంటు భవనం వైపు దూసుకురావడం, అదే సందర్భంలో ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా ఒక యువత రోడ్లపైకి వచ్చి వందల వేల సంఖ్యలో ఆందోళన నిర్వహించడం జరిగింది. సో ఒకవైపు పార్లమెంటు భవనం వద్దకు వస్తున్న తరుణంలో ఏదైనా దాడి జరిగే అవకాశం ఉంటున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భద్రతా బలగాలు కూడా హై అలర్ట్ అయ్యి కొన్ని సందర్భంలో వారిని నిరోధించే ప్రయత్నం చేసే భాగంగా కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపుగా 20 మంది చనిపోయారు, 330 మందికి పైగా కూడా గాయాలయ్యాయి. సో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా దాటింది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా నాటకీయ పరిణామాలు కొనసాగాయని చెప్పవచ్చు. సో ఒకవైపు పరిస్థితులు చేదాటే క్రమంలోనే ఉన్నటువంటి హోంశాఖ మంత్రి కూడా రమేష్
తమకు రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించడం. అదే సందర్భంలో ఆ నేపాల్ ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి కాంగ్రెస్ మంత్రులంతా కూడా సొంత ప్రభుత్వాన్ని తీరును తప్పుపట్టడం, మొత్తం కూడా అప్పటికప్పుడు కేబినెట్ సమావేశం బైకాట్ చేయడం, ఇవన్నీ కూడా వాకౌట్ చేయడం కూడా జరిగాయి. సో రకంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సో అన్ని చివరాఖరుకు పరిస్థితులు చేదాడుతున్న క్రమంలో అర్ధరాత్రి మరొకసారి కేబినెట్ భేటీ, ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి సోషల్ మీడియాకి సంబంధించి నిషేధం ఉందో దాన్ని ఎత్తేస్తున్నట్టు కూడా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో అక్కడ ప్రభుత్వం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఒక దేశం కొత్త నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అక్కడ సోషల్ మీడియా సంస్థలు ఆగస్టు 28 లోపు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. సో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం 28 లోపు దానికి రిజిస్టర్ చేసుకున్న వాటిని మేము కొనసాగిస్తాము, లేదంటే ఖచ్చితంగా వాటిపై నిషేధం విధిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ నెల మొన్నటి 4వ తేదీతో గడువు ముగియడంతో ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ లో పేర్కొందో దాని ప్రకారం నిషేధం విధిస్తూ కూడా ఒక్కసారిగా నిర్ణయం తీసుకుంది. సో ఒక్కసారిగా హఠాత్ పరిణామం మెయిన్ ప్రధానమైనటువంటి, ఎందుకంటే మొత్తం కూడా నేటి యువత కావచ్చు, చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ సర్వస్వం అయిపోయింది. అలాంటి తరుణంలో అనేకమైనటువంటి యాప్లు ఉన్నాయి. ఒక రకంగా అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కావచ్చు, లేకుంటే వాణిజ్య పరంగా కావచ్చు, అనేకమైనటువంటి యాప్లను ఉపయోగించే పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కమ్యూనికేషన్ ఉపయోగించుకోవడానికి ఫేస్బుక్ లాంటివి కావచ్చు, మెయిల్ కావచ్చు, ఇలాంటి అన్నిటి కూడా ఉపయోగించుకునేది ఈ యొక్క ఆయా మొత్తంగా కూడా యాప్లతోనే. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కీలకమైనటువంటి వాటిని నిషేధం తీస్తున్నట్టు ఆ ప్రభుత్వం ప్రకటించడంతో యువత ఒక్కసారిగా ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. సో ఎక్కడికక్కడ నిరసన తెలిపారు. అది మొదట స్టార్ట్ అయింది ఇక సోషల్ మీడియాకు సంబంధించినటువంటి నిషేధం పైన అయినప్పటికీ అది క్రమంగా ఏం జరిగిందంటే సోషల్ మీడియా పక్కకు పోయి ఓలీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అవినీతి పైన ఆ కుటుంబ సభ్యులు రెగ్యులర్ గా తమ కుటుంబ సభ్యులు 1000 కోట్లు సంపాదిస్తున్నారు అనే దానిపైన అవినీతిపై మళ్ళీ. సో మొత్తంగా కూడా జరుగుతున్న పరిణామాలు దేశంలో ఒక అంతర్గత పెద్ద అంతర్యుద్ధానికి కారణమయ్యే అవకాశాలు కనిపించాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు ఈ రోజు కనుక నిన్న కంట్రోల్ కాకుంటే ఆ పరిస్థితి చేయి దాటిపోయేది, అల్లకల్లోలమయ్యే పరిస్థితి వచ్చేది. దీంతో ఉన్నట్టుండి యువత తీసుకుంటున్న నిర్ణయాలకు ఏదైతే ఆందోళన ఉందో దానికి సోషల్ మీడియా పైన నిషేధం తెలియడంతో కొంత పరిస్థితి సద్దుమణిగింది. అయినప్పటికీ ఇంకా చాలా మంది యువత ఆ ఓలీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఏదో పనికిమాల నిర్ణయాలు తీసుకొని 20 మంది యువతను పొట్టన పెట్టుకుంది. సో ఇలాంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఓలీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఇప్పటికీ యువత కొంత ఆగ్రహంగా ఉన్నారు. సో 20 మందికి పైగా చనిపోయారు. మొత్తంగా ఈ యొక్క ఆందోళన పాల్గొన్నారు. ఒక ఆసక్తికర అంశం ఏంటంటే దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి ఉన్న ఆ స్కూల్ విద్యార్థులు కూడా ఈ ఆందోళన పాల్గొన్నారంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది కూడా మనము ఒకసారి గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే విద్యార్థుల నుంచి మొదలు పెడితే ఉద్యోగుల వరకు కూడా అందరూ కూడా నిన్న యువత పెద్ద స్థాయిలో ఈ యొక్క ఆందోళన పాల్గొన్నారు. ఈ ఆందోళనలో ఊహించినట్టుగా అసలు నేపాల్ ప్రభుత్వం ఊహించినట్టు ఒక్కసారిగా 1000 సంఖ్యలో మొత్తంగా కూడా రోడ్లపైకి రావడం, ఆ రోడ్లపైకి ఆందోళన నిర్వహించడం. ఒకవైపు పార్లమెంట్ కావచ్చు, గటియార్ దగ్గర 1,00,000 మంది దాకా, సుమారు 1,00,000 మంది దాకా పోగై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, వెంటనే నిషేధం ఎత్తివేయాలని చెప్పేసి సోషల్ మీడియా పై నిషేధం ఎత్తియాలని చెప్పేసి డిమాండ్ చేయడం బట్టి చూస్తూ ఉంటే పరిస్థితి అసలు ఊహించకుండా, అసలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఊహించకుండా నిర్ణయం తీసుకుందా అని చెప్పేసి కూడా కొంత చర్చ జరిగింది. దానికి తోడు సొంత ప్రభుత్వంలోనే కాంగ్రెస్ కు సంబంధించిన మంత్రులంతా కూడా ఓలీ నిర్ణయాన్ని ఖచ్చితంగా తప్పుపడుతూ వెనుకకి తగ్గాల్సిందే, లేదంటే పరిస్థితి ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి వస్తుంది, నేపాల్లోనే ఒక అంతర్యుద్ధంకి దారి తీయొచ్చు. సో ఖచ్చితంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని చెప్పేసి పట్టుబడడంతో ఏది చేసేదేమీ లేక కూడా ఓలీ ప్రభుత్వం అర్ధరాత్రి తర్వాత ఈ యొక్క నిర్ణయం తీసుకుంది, నిషేధం ఎత్తివేస్తూ. సో దీంతో ప్రస్తుతం కొంత శాంతియుత వాతావరణం నెలకొన్నప్పటికీ ఇంకా యువతలో మాత్రం ఆగ్రహం ఉంది. భద్రతా బలగాలు కూడా ఇంకా అలర్ట్ అయ్యాయి. సో నిన్న ఊహించని పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది నిన్న జరిగిన పరిణామాలన్నిటినీ. సో ఈ రోజు మరొకసారి ఒక భేటీ అయి ఇవాళ మొత్తంగా కూడా కేబినెట్ మరోసారి భేటీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేయాలనే దానిపైన కూడా మొత్తం రివ్యూ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సునీత.
రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. इधर